ఏపీలో తిరుమల లడ్డు, నెయ్యి కల్తీ వివాదానికి సంబంధించి కూడా ఇప్పుడు చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఆయనకి చిక్కుల్లో తెచ్చిపెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హెరిటేజ్ సంస్థగా ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపింది. అసత్య, నిరాధారమైనటువంటి ఆరోపణలు తమ సంస్థను ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుందనే అందులో పేర్కొన్నారు. ఆ నోటీస్‌లో గూడా. కాబట్టి అందులో పేర్కొన్నప్పుడు కూడా తప్పుడు ప్రచారం పైన సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2014 నుంచి 19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసినటువంటి ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని కూడా బొత్స ఆరోపించారు. ఈ ఆరోపణలో వాస్తవం ఉంటే 100% ఇటు బొత్స సత్యనారాయణ గారు కొంత సేఫ్ అవుతారు. లేని పక్షంలో కూడా హెరిటేజ్ సంస్థకి ఏమైనా నిజంగా ఇక్కడ ఒప్పందం ఉందా? లేదా? అనే దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది? ఇందులో ఆరోపణలు నిజమా? కాదా? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. మరిన్ని అంటే వివరాలకు మరిన్ని వీడియోలని మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.